అమ్మా నాన్న అని పిలిచారు. అంటే అంత పిలిపించుకోవాలంటే వాళ్ళు ఎంత శుద్ధంగా ఉన్నారని అర్థం కదా. అమ్మా నాన్న అని పిలిపించుకోవాలంటే దత్తులమైపోయాం అని తమకు తాముగా అర్పించుకున్నారు. స్వామి ఆ త్రిమూర్తులు అత్రి అనసూయ దంపతులకు వాళ్ళుగానే అర్పించుకున్నారు. అది వరం అంటే అట్లా ఉండాలి. వరం అంటే అంచేత దత్త అంటే బహుమతి అని అర్థం. ఆ బహుమతి ఏ ఒక్కరి సొంతమో కాదు, అందరిది. అందుకని దత్త అని అందరూ అనవచ్చు. మనకు సొంతమైపోతాడు దత్త అంటే, అందరూ దానిని పొందవచ్చు. అందుకే పరమాత్మ దత్తుడు అనే పేరుతోనే ప్రసిద్ధుడయ్యాడు. మహర్షులందరూ కూడా అదే పేరుతో పిలిచారు. దత్త అనే శబ్దానికి చతుర్థి విభక్తి ప్రత్యయం చేరితే దత్తాయ అనే రూపం ఏర్పడుతుంది. దత్తాత్రేయ వజ్ర కవచం ఇలా బోధించింది. దిగంబరం భస్మ సుగంధలేపనం, దిగంబరం భస్మ సుగంధలేపనం, చక్రం త్రిశూలం డమరుం గదాయుధం, చక్రం త్రిశూలం డమరుం గదాయుధం, పద్మాసనం యోగి మునీంద్రవందితం, పద్మాసనం యోగి మునీంద్రవందితం, దత్తేతి నామస్మరణేన నిత్యం, దత్తేతి నామ స్మరణేన నిత్యం. దిగంబరుడు, భస్మ సుగంధాలను పూసుకున్నవాడు. అన్ని అర్థాలు ఉన్నాయి దీనికి. భస్మము సుగంధానికి కూడా దానికి మీనింగ్ ఉంది. దాన్ని నిదానంగా మనం తీసుకుందాం. చక్రం, దీని అన్ని దాళ్లకు మీనింగ్ ఉంది. చక్రం, త్రిశూలం, డమరువు, గద అనే ఆయుధాలను ధరించిన వాడు. ఏదో భూషణంగా ధరించుకున్నాడు, ఏదో అడ్రస్ కోసం అనుకోకూడదు. ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. ఇవంతా పంచభూతాలకు సంబంధించినటువంటి ఈ ఆయుధాలు, ఈ ఆభరణాలు. ఆయుధాలు కాదు, ఆభరణాలు. ఆభరణాలంతా చేరినప్పుడే దత్తుడవుతున్నాడు అక్కడ. ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. ఏదో షోకీగా స్వామి అట్లా కూర్చోవటానికి కోసం అనుకోవకండి. ఆవు పక్కలో ఉంది అంటే అప్పుడప్పుడు పాలు తాగటానికి కోసం అనుకోవద్దండి. కుక్కలు పక్కలో ఉన్నాయంటే ఏదో సెక్యూరిటీ కోసం అనుకోవకండి. మరి త్రిశూలం దగ్గర ఉందంటే ఎవరైనా వస్తే పొడచడానికి అనుకోవకండి. కమండలం దగ్గర ఉంది అనుకుంటే అవి నీళ్లు తాగటానికి కోసం అనుకోవకండి. ఏదో మనం ఫ్లాస్క్ పెట్టుకుంటామే అట్లా అనుకోకూడదు మనం. అది తప్పది. అట్లా ఆయన దగ్గర చుట్టూ ఉండేటువంటివన్నీ కూడా ఉపయోగపడేటువంటిది. మనం వేరే అర్థం చేసుకుంటున్నాం. అదే కదా చెప్పాను, సెక్యూరిటీకి కుక్కలు ఇట్లంతా అనుకుంటే తప్పు కదా. అంత మనం తెలియకపోతే ఏమి చేయకూడదు పరమాత్ముడిని మనం.